ఓం శ్రీ గణేశాయ నమః. వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్కి స్వాగతం అండి. నమస్కారం అండి. ఈరోజు కొన్ని మనం నోములు తెలుసుకుందాం. ఈ సంవత్సరము గురువారం సాయంత్రం వస్తుంది కాబట్టి కేజింబావు శనగలు 13 గిన్నెలలో అయినా సరే, లేదంటే ప్లేట్లలో అయినా సరే 13 గిన్నెలలో కొన్ని శనగలు కేజింబావు తీసుకొని అవి 13 పోసుకొని గౌరమ్మ వేసుకొని నోముకోవాలి. గురువారం వస్తుంది కాబట్టి సాయిబాబా బుక్కులు కానీ, విగ్రహాలు కానీ, లేదా దత్తాత్రేయ స్వామి విగ్రహాలు కానీ 13 ప్లేట్లలో పెట్టుకొని గౌరమ్మ వేసుకొని నోముకోవాలి. నెక్స్ట్ ముత్యాల ముగ్గు నోమండి. కావాల్సింది ముగ్గు, పసుపు, కుంకుమ, 13 ముత్యాలు, 13 పగడాలు. ఒక ప్లేట్ల కొంచెం ముగ్గు, పసుపు, కుంకుమ, ముత్యము, పగడం వేసి అలా 13 ప్లేట్లలో 13 ప్యాకెట్లు పెట్టుకొని నోముకోవాలండి. నెక్స్ట్ గంగ దీపాలు 13 గంగాలాలు, 13 దీపాలు, 13 వత్తులేసి నీళ్ళు పోసి ముట్టించుకొని సాయంత్రం వస్తుంది కాబట్టి గంగ దీపాలు నోముకుంటున్నారండి ఈసారి ఖచ్చితంగా. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ నోమండి. 13 గిన్నెలలో 13 రకాల డ్రై ఫ్రూట్స్ వేసి గౌరమ్మ వేసుకొని నోముకోవాలి. నెక్స్ట్ నవధాన్యాల నోము. 9 గిన్నెలలో 9 నవధాన్యాలు పెట్టుకొని గౌరమ్మ వేసుకొని నోముకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పీట మీద పిల్లలు, అరుగు మీద అద్దాలు. 13 పీటలు, 13 పిల్లలు, ఇంకా ఒక అరుగులాగా ఒక రాయి లాంటిది ఏదైనా తీసుకొని 13 అద్దాలు పెట్టుకొని గౌరమ్మ వేసుకొని నోముకోవాలి. నెక్స్ట్ దొంతుల నోమండి. ఒక్కొక్క దొంతికి 5 దొంతులు పెట్టుకొని నోముకోవాలండి. నెక్స్ట్ వెజిటేబుల్స్ బాస్కెట్స్ అండి. 13 రకాల వెజిటేబుల్స్ 13 బుట్టలలో వేసుకొని గౌరమ్మ వేసుకొని నోముకోవాలండి. ఆ తర్వాత ఫ్రూట్స్ నోమండి. 13 బుట్టలు తీసుకొని 13 రకాల పండ్లు పెట్టుకొని నోముకోవాలండి. నెక్స్ట్ 2 తోడు చెంబులండి. మన తోడబుట్టినోళ్ళకని 2 నోముకోవాలి. ఒకటి మనం ఉంచుకోవాలి, ఒకటి మనం తోడబుట్టినోళ్ళకి ఇవ్వాలి. గౌరమ్మ వేసుకొని నోముకోవాలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.